ఈ మధ్య ఇండియన్ పేరెంట్స్ వీకెండ్ రాగానే పిల్లల్ని "ఏరా క్లబ్బింగ్‌కి వెళ్ళరా" అని చెప్పి అంటున్నారు. అంతేకాదు క్లబ్బింగ్‌కి మమ్మల్ని కూడా తీసుకెళ్ళంటున్నారు. అక్కడితోనే ఆగిపోవట్లేదు. ఇంట్లో మా అమ్మ ఉంది, తాతయ్య ఉన్నారు. వాళ్ళని కూడా క్లబ్బింగ్‌కి తీసుకెళ్ళరా అని చెప్పి అంటున్నారు తెలుసా? ఏంటి? క్లబ్బింగ్‌కి వీళ్ళని తీసుకెళ్ళమంటున్నారా? ఎళ్లి అక్కడ ఏం చేస్తారు? భజనలు చేస్తారా పెద్దవాళ్ళంటే? అవును. భజనలే చేస్తున్నారు. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ అండ్ ప్రతిరోజులాగా ఇవాళ కూడా మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని తీసుకొనొచ్చాను. చివరిదాకా చూడండి. నిజంగా దీని వెనక చాలా పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. చాలా పెద్ద బిజినెస్ ఉంది. అట్ ది సేమ్ టైమ్ డివోషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ మధ్య ఇండియాలో క్లబ్బింగ్ అనేది మనందరికీ తెలుసు. క్లబ్బింగ్ అంటే మీకు కూడా తెలుసు కదా! యూజువల్లీ ఒక మంచి ఓపెన్ గ్రౌండ్‌లో మంచి గిటార్లు పట్టుకొని, మంచి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ పట్టుకొని పాప్ సింగర్స్ వచ్చి, ర్యాప్ సింగర్స్ వచ్చి మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు. అక్కడ విపరీతమైన ఆల్కహాల్ తీసుకుంటారు. ఇంకా మందులో తూగుతూ, ఆ పాటలకి చిందులు వేస్తూ, ఆ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక డోపమైన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది క్లబ్బింగ్ అంటే. అంటే అప్పుడప్పుడు కొన్ని డ్రగ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. పోలీసులు కూడా పట్టుకుంటారనుకోండి. అది వేరే విషయం. మరి ఈ క్లబ్బింగ్‌లలో పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? నిజంగానే ఇప్పుడు కొత్త క్లబ్బింగ్స్ వచ్చాయి. ఇదే భజన్ క్లబ్బింగ్స్. మీరు వింటున్నది నిజమే. భజన్ క్లబ్బింగ్స్. భజన్ క్లబ్బింగ్స్‌లో ఏం చేస్తారు? భజన అంటే అబ్సల్యూట్‌లీ భజనే. అక్కడ కృష్ణుడి భజన నడుస్తుంది. అక్కడ రాముడి భజన నడుస్తుంది. శివుడి భజన నడుస్తుంది. అన్ని భజనలు నడుస్తాయి అక్కడ. ఇదే ఇప్పుడు మన ఇండియాలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. 2024 దగ్గర నుంచి ఈ ట్రెండ్ అనేది విపరీతంగా ర్యాపిడ్‌గా గ్రో అవుతూ ఉంది. అండ్ అంతేకాదు మెయిన్ టాప్ టైర్ 1 సిటీస్ లైక్ ఢిల్లీ తీసుకున్నా, బెంగుళూరు తీసుకున్నా, పూణే తీసుకున్నా, అహ్మదాబాద్ తీసుకున్నా, ఇంకా ఇంకా నాకు తెలిసి లక్నో ఇలాంటి సిటీస్ అన్నిట్లో కూడా ఇది బాగా ర్యాపిడ్‌గా వెళ్తూ ఉంది. అండ్ దీనికి ఒక క్యాపిటల్ సిటీ కూడా వచ్చింది. అహ్మదాబాద్ ఇప్పుడు భజన్స్‌కి క్యాపిటల్ సిటీ అని కూడా దాన్ని నామినేట్ చేశారు. అండ్ దీంట్లో కొన్ని కోట్ల బిజినెస్ కూడా జరుగుతూ ఉంది. అండ్ అంతే కాకుండా దీనికి జెన్‌జీ దగ్గర నుంచి, యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి ఇంకా ఏజ్ గ్యాప్ అనేది లేదు. అంటే ఇందులో యువకుల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ దీనికి వెళ్తూ ఉన్నారు. అండ్ అక్కడికి వెళ్ళి ఆ భజనలకి ఫుల్‌గా డాన్స్ ఏస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది ఎక్కువగా అంటే ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ జరుగుతుంది. రీసెంట్‌గా జరిగిన ఒక భజన్‌కి గూడా ఒక భజన్ క్లబ్బింగ్‌కి దగ్గర దగ్గర 1000, 1500 మంది అటెండ్ అయ్యారట. అండ్ అక్కడికొస్తున్న వాళ్ళందరూ గూడా ఇందాక నేను చెప్పినట్టు యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ ఉన్నారు. అండ్ అక్కడ కేవలం భక్తి పాటలు మాత్రమే ఉంటాయి. కానీ ఇదివరకట్లాగా కొంచెం స్మూత్‌గా భజనలుండవు. ఇంకొంచెం బీట్ పెంచారు. ఇంకొంచెం లైట్లు పెంచారు. ఇంకొంచెం అట్మాస్ఫియర్ పెంచారు. ఇంకొంచెం స్టెప్పులు పెంచారు. యాహ్! సో, అక్కడ వెస్టర్న్ మ్యూజిక్‌తోని భజనలు మొదలుపెడుతూ ఉన్నారనమాట. మంచి గిటార్ పట్టుకుంటూ ఉంటారు. ఇంకో పక్క ఫ్యూజన్ ఉంటుంది. ఒక పక్క గిటార్ ఉంటుంది వెస్టర్న్ మ్యూజిక్. ఇంకో పక్క ఇండియన్ మ్యూజిక్. ఈ రెండిటిని క్లబ్ చేస్తూ మంచి డివోషనల్ పాటల్ని కొంచెం ట్రెండీగా వాటిని ట్యూన్ చేస్తూ వాళ్ళందరి ముందు అక్కడ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే ఆ బీట్‌కి ఇక్కడ జనాలందరూ మొత్తం పరవశంతోని మునిగిపోయి అక్కడ విపరీతమైన డాన్సులు, స్టెప్పులన్నీ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ ఇంకొక వీళ్ళందరికీ ఇంతగా నచ్చడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇక్కడికి రావాలంటే ట్రెడిషనల్ బట్టలతోని రావాల్సిన అవసరం లేదు. మీరు జాకెట్ ఏసుకొని రావచ్చు, జీన్స్ ఏసుకొని రావచ్చు, ఎలా అయినా రావచ్చు. రెండోది మీరు షూస్ వేసుకున్నారా, చెప్పులు తీసొచ్చారా, చెప్పులు వేసుకొనొచ్చారా, వీటికి సంగతి కూడా ఎవరు పట్టించుకోరు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. అందరూ కలిసి హ్యాపీగా ఆ భక్తి పరవశంలో మునిగిపోయి డాన్స్ ఏస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్ అనేది ఉండదు. ఆల్కహాల్ ఎవరైనా తీసుకొనొస్తే వాళ్ళని లోపలికి రానివ్వరు. ఎవరైనా లోపలికొచ్చి మిస్‌బిహేవ్ చేస్తే ఆబ్వియస్‌లీ బౌన్సర్‌లుంటారు. ఎత్తి పడేస్తారు. సో, ఇలాంటివన్నీ అక్కడ ఈ రూల్స్ అన్నీ కూడా బాగానే ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ఇక్కడ బేసిక్‌గా ఇంతలా జనాలు దీనికి బాగా అట్రాక్ట్ అవ్వడానికి, అటాచ్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, బేసిక్‌గా ఇక్కడ గిల్ట్ అనేది ఏం లేదు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏం లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గుడికి వెళ్ళాలంటే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఒక డ్రెస్ కోడ్ దగ్గర నుంచి శుభ్రత వీటన్నిటితో పాటుగా జాగ్రత్తగా వెళ్లి జాగ్రత్తగా రావాలి. అన్నీ ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి. గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడకూడదు. అక్కడికెళ్ళాక ప్రశాంతంగా ఉంటది. కానీ ఇక్కడ మాత్రం దానికి అపోజిట్‌గా జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్‌గా భజనలంటేనే అవి. భజనలనేది ఇప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉన్నాయి. అంటే బేసిక్‌గా ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సిందేంటంటే భజనకి, భక్తికి ఇక్కడ ఎక్కువ సంబంధం ఉండదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. భజన అనేది ఎక్కువగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి, ఒక ఎమోషన్స్‌ని బయటికి తీసుకురావడం కోసం చేసే పనే భజన అని కూడా అంటూ ఉంటారు. సో, ఈ భజనలో చాలామంది వచ్చి వాళ్ళ స్ట్రెస్‌ని మొత్తం బయటికి తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా మండే టు ఫ్రైడే విపరీతమైన వర్క్ స్ట్రెస్‌కి గురైన వీళ్ళందరూ వచ్చి హ్యాపీగా అక్కడికెళ్ళిన తర్వాత ఆ భజనలో ఆ 2, 3 గంటలు విపరీతంగా ఆ భజనలో మునిగిపోయి, భక్తి పారవస్యంలో మునిగిపోయి
ఆ మినిట్ వరకు వాళ్ళు ఆ బాధలన్నిటిని మర్చిపోయి విపరీతమైన హైతోని బయటకొస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ హై అంటే జస్ట్ డ్రగ్సో లేకపోతే మందో గాదు. భక్తి హై అని జెప్పి అనుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే గిల్ట్ ఫ్రీ ఎంజాయ్‌మెంట్ అని గూడా చాలామంది అంటూ ఉన్నారు. అండ్ ఈ ఎంజాయ్‌మెంట్‌కి అటు పేరెంట్స్ నో అనట్లేదు. ఇటు గ్రాండ్ పేరెంట్స్ నో అనట్లేదు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు గూడా దీన్ని వెల్కమ్ జేస్తూ ఉన్నారు. ఒకప్పుడు పూర్వకాలంలో 7 దాటిన తర్వాత ఇంటి దగ్గరే ఆరు బయట అందరూ గూర్చొని ఆ కాలంలో క్యాంప్ ఫైర్ లాగా మంటలు వేసుకొని చలికాలంలో అందరూ భక్తి పాటలు పాడుతూ కాసేపు అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఎళ్లి పడుకునేవారు. దీనివల్ల ఏంటంటే విపరీతంగా అప్పటిదాకా ఉన్న స్ట్రెస్ అంతా వదిలేసి బాడీ కొంచెం రిలాక్స్ అయ్యేది. అంతసేపు డాన్స్ ఏసిన తర్వాత ఆబ్వియస్‌లీ బాడీ కొంచెం ఫ్రీ అయిన తర్వాత నిద్ర వెంటనే పట్టేది. అండ్ బాడీ మెటబాలిజం గూడా చాలా బాగా నడిచేది. సో, అదే ఇప్పుడు వీకెండ్స్‌లో మొదలైందనమాట. కాకపోతే ఆ కాలంలో అంతా ఫ్రీగానే నడిచిపోయేది. ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పెద్దని అక్కడ కూర్చోబెట్టి అక్కడ చేసేవారు. కానీ ఇప్పుడు ఇది మాత్రం బిజినెస్ అయింది. ఈ బిజినెస్ ఎంతయిందని చెప్పుకునే దానికన్నా ముందుగా అసలు ఇది మెంటల్లీ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి చెప్తాను. ఇందాక చెప్పినట్టుగానే మరి స్ట్రెస్‌ఫుల్ లైఫ్ నుంచి బయటికి రావడం కోసం ఎప్పుడైతే ఇక్కడికొస్తారో, ఇక్కడ డోపమైన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది బ్రెయిన్‌లో. డోపమైన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదొక టెంపరరీ ఆనందాన్ని ఇస్తుంది. ఒక టెంపరరీ ఒక హ్యాపీనెస్‌ని ఇస్తుందనమాట. ఓకే. హ్యాపీగా ఉంది. బాడీ కొంచెం తేలికయింది అన్న ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఏంటి? ఒకరోజు వెళ్తారు. రెండో రోజు కూడా వెళ్ళగలుగుతారా అంటే అది ఫ్రీ కాదు గదా! డెఫినెట్‌గా దానికి ఒక టికెటింగ్ అవసరం ఉంటుంది. రెండోది ఆహ్, ఇక్కడ మందు ఉండదు, డ్రగ్స్ ఉండదు. సో, ఎవరు మనల్ని జడ్జ్ చేయరు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మూడోది భక్తికి జనాల్ని ఇంకా దగ్గరగా చేయాలన్న ఉద్దేశ్యం ఏదైతే వీళ్ళుంటుందో అది వాళ్ళు సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. అండ్ దీనికి చాలామంది దీనికి సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఫోమో అనే ఒక సిట్యుయేషన్ గూడా ఉందనమాట. ఏంటంటే ఇది మిస్ అవ్వకూడదు అనే ఫీలింగ్ గూడా చాలా మందికి ఉంటుంది. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను గూడా పోస్ట్ చేసుకోవాలి. సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో నేను గూడా దీని గురించి పోస్ట్ చేసుకోవాలి అని జెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ భజన క్లబ్బింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది అనుకుంటే, ఒక రకంగా జూసుకుంటే ఇది నాకు తెలిసినంత వరకు 'జగ్గి వాసుదేవ్' గారికి సంబంధించిన ఈషా ఫౌండేషన్ దగ్గర నుంచి మొదలైందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే శివరాత్రికి సంబంధించిన ఒక సెలబ్రేషన్స్ కోయంబత్తూర్‌లో ఆయన చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అక్కడికి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం ఒక 5,00,000 మంది దాకా దానికి అటెండ్ అవుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఆ శివరాత్రి రాత్రి రోజు ఆయన పెట్టే పెర్ఫార్మన్స్ అంతా కూడా ఆల్ అక్రాస్ ఇండియా నుంచే కాకుండా వరల్డ్ వైడ్‌గా చాలామంది మ్యూజిక్‌కి సంబంధించిన సింగర్స్‌ని గానివ్వండి, లేకపోతే పెర్ఫార్మ్ చేసే వాళ్ళని గానివ్వండి, వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ ఓవర్ నైట్ ఆ శివరాత్రి మొత్తం జాగారం ఉంటుంది కాబట్టి ఆ టైంలో అక్కడ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ ట్రైబల్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ మ్యూజిక్, కల్చరల్ మ్యూజిక్ అన్నిటిని క్లబ్ చేసి అక్కడ కొన్ని పెర్ఫార్మన్స్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ జనాలు గూడా భక్తి పారవస్యంలో ఆ టైం వరకు అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. అండ్ భజనలు చేస్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి నిజం చెప్పాలంటే బిజినెస్ గూడా చాలా ఎక్కువనే జరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5,00,000 మందొస్తే వాళ్ళ ఎంట్రీ ఫీ ఎంతవుతుంది? అండ్ అంతే గాకుండా ఇది వర్చువల్‌గా అంటే అప్పుడొచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ శివరాత్రి రాత్రి ఏదైతే వాళ్ళ ప్రోగ్రామ్ అక్కడ లైవ్‌లో జరుగుతూ ఉంటుందో, దాన్ని వరల్డ్ వైడ్‌గా వీక్షించే వాళ్ళు 14,00,00,000 మంది పైచిలుకే అని చెప్పి అంటూ ఉన్నారు. సో, ఆ డిజిటల్ రైట్స్ నుంచి వచ్చే మనీ గానివ్వండి, టెలివిజన్స్‌లో వచ్చే మనీ గానివ్వండి, అండ్ అంతే కాకుండా దాని తర్వాత యూట్యూబ్‌లో జస్ట్ పోస్టింగ్ చేస్తే వాటికొచ్చే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ నుంచి వచ్చే మనీ గానివ్వండి, ఇవన్నీ గూడా లెక్కేసుకుంటూ వెళ్తే చాలా కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది అన్నారు. అండ్ రీసెంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్ ఏదైతే దగ్గర దగ్గర 1000-1500 మంది అటెండ్ అయ్యారో, దానికి ఎంట్రీ ఫీ వచ్చేసి చిన్న చిన్న భజన్ క్లబ్బింగ్స్‌కి వచ్చే ఎంట్రీ ఫీ వచ్చేసి 500 నుంచి మొదలుకొని 1500 వరకు అవుతుంది. అండ్ దీనికి వచ్చేవాళ్ళు 1000-1500 మంది వస్తారు. సో, దీనికి వాళ్ళకు వచ్చే రెవెన్యూ వాళ్ళు జనరేట్ చేసే రెవెన్యూ 3,00,000 నుంచి 7,00,000 దాకా ఇక్కడ ఒక చిన్న భజన్ క్లబ్బింగ్ ఒక్క రాత్రిలో జరిగే బిజినెస్ అంటున్నారు. రెండోది మీడియం రేంజ్. ఈ మీడియం రేంజ్ అంటే దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 1500 నుంచి 3000 దాకా ఉంటుంది. అండ్ దీనికి క్రౌడ్ పుల్లింగ్ గూడా ఎక్కువనే ఉంటుంది. దగ్గర దగ్గర ఒక 2000 దగ్గర నుంచి 3000, 4000 మంది దాకా వస్తూ ఉంటారు. అండ్ దీనికి వచ్చే రెవెన్యూ గూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నారనమాట. దీనికి గూడా వచ్చేది దగ్గర దగ్గర 20,00,000 నుంచి 60,00,000 దాకా దీనికి రెవెన్యూ జనరేట్ అవుతుంది అట. అంటే ఇందాక వచ్చిన దాంట్లో క్రౌడ్ ఒక స్మాల్ దాంట్లో క్షమించాలి ఇందాక స్మాల్ భజన్ క్రౌడ్ ఏదైతే ఉందో అది 300-500 మంది. ఈ మీడియం వచ్చేసి 2,000 మంది నుంచి దగ్గర దగ్గర 3,000 మంది దాకా ఇందులో వస్తూ ఉంటే దీంట్లో జనరేట్ అయ్యే రెవెన్యూ ఒక రాత్రిలో జనరేట్ అయ్యే ఆ భజన్ క్లబ్బింగ్‌లో రెవెన్యూ వచ్చేసి 20,00,000 నుంచి 60,00,000. ఇంకా పెద్ద ఎత్తున చేసే పెద్ద పెద్ద భజన్ క్లబ్బింగ్స్‌లో
అక్కడ నిజం చెప్పుకోవాలంటే ఎంట్రీ ఫీ ఎలాగో ఉంటుంది 3,000 నుంచి పైగానే. ఇంకా అందులో 20,000 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు వరుసలో ఒక టికెట్, వెనక వరుసలో ఒక టికెట్, ఆ వెనక వరుసలో ఒక టికెట్, ఇంకా చివరిగా వచ్చే ఒక టికెట్ ఇలా ఉంటుంది. రీసెంట్‌గా మన ఏఆర్ రెహమాన్ గారి నార్మల్ మ్యూజికల్ కాన్సర్ట్ తీసుకున్నా కూడా ఒక్కొక్క టికెట్ 25,000, 30,000 దాకా కూడా వెళ్ళిందనమాట టాప్‌లో. సో, అదే లెవెల్‌లో ఇక్కడ టికెటింగ్ ఉంటుంది. ఈ టికెటింగ్ ప్రైస్ కాకుండా ఇందులో ఎక్కువ ఏంటంటే స్పాన్సర్స్ ఉంటారు. ఆ స్పాన్సర్స్ ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రాండ్ ఇంటిగ్రేషన్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ కూడా ఉంటుంది. అంటే యాడ్స్ కానివ్వండి, అవి ఇవి ఏవైతే ఉంటుందో వాటి వల్ల వచ్చే మనీ కూడా ఎక్కువనే ఉంటుంది. అండ్ ఇవన్నీ కలుపుకొని చూస్తే కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఇదంతా ఒక్క రాత్రిలో జరిగే భజన్ క్లబ్బింగ్‌లో. సో, ఈ భజన్ క్లబ్బింగ్ అనేది ఇప్పుడు ఈ రేంజ్‌లో పబ్లిక్‌లోకి వెళ్ళడానికి ఉన్న మరొక రీజన్ ఏంటంటే ఈ బిజినెస్. సో, ఒకప్పుడు ఏదైతే నార్మల్ జనరల్‌గా వచ్చే క్లబ్బింగ్ గాని, పార్టీయింగ్ గాని అందులో మందు తాగడం గానివ్వండి, డ్రగ్స్ గానివ్వండి, ఇవన్నిటి విషయాల వల్ల దానికి ఒక నెగెటివ్ పేరుంది. బట్ పిల్లలు గానివ్వండి, కొంతమంది పెద్దలు గాని వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ వెళ్ళొచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉండేటివి. కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కావాల్సినంత డోపమైన్ రిలీజ్ అవుతుంది. కావాల్సినంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అండ్ కావాల్సినంత పబ్లిసిటీ కూడా చేసుకుంటూ ఉన్నారు. మేము పలానా చోటికి వెళ్ళాం, ఇంకా బాగా ఎంజాయ్ చేసి వచ్చామని చెప్పి 10 మందికి చెప్పుకుంటే, ఇంకా ఆ 10 మంది కూడా దానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఫైనల్‌గా ఇందులో బెనిఫిట్ ఏంటి అంటే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. చాలామంది కొంచెం వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేశామని చెప్పి అంటూ ఉన్నారు. కాకపోతే అలవాటయ్యే ప్రమాదం ఉంది. అండ్ డబ్బుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భజనలో భక్తి ఎప్పుడుంటుందంటే అది ఇష్టపూర్వకంగా ఎవరికి ఎంత కావాలనుకుంటారో వాళ్ళంత డొనేట్ చేసి, లేదా డొనేట్ చేయలేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆ భగవంతుడి ధ్యాసలో, ఆ భగవంతుడి భజనలో ఉండి వస్తే అది భక్తితో కూడిన భజన అనుకోవచ్చు. కానీ ఇక్కడ బిజినెస్‌తో కూడిన భజన జరుగుతుంది కాబట్టి ఇందులో భక్తి ఎంత ఉంటుందనేది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది ఎంత సక్సెస్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో నిజంగానే ఒక ప్యూరిటీ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే దాని గురించి ఇప్పుడే కామెంట్ చేయడం కొంచెం ఎర్లీ అవుతుంది. రానున్న రోజుల్లోనే మనకు నిజం తెలుస్తుంది. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరి మీరేమనుకుంటున్నారనే దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.